ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించుకోవాలి. అంటే ఒక్కొక్కసారి అది ఫెయిల్ అయినంత మాత్రాన నా లైఫ్ వేస్ట్, నేను దేనికి పనికిరాను, నాకు చదువు రాదు, అసలు నేను బతికుండడం వేస్ట్, ఇలాంటివి ఆలోచించుకోకూడదు. ముందు పాజిటివ్గా ఆలోచించండి. ఫెయిల్ అయితే ఏముంది, సప్లిమెంటరీ రాస్తాను, నెక్స్ట్ ఇయర్ బాగా రాస్తాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను, ఈ చేసిన తప్పుల్ని మళ్ళీ చేయను, ఇలాంటివి ఆలోచించుకోవాలి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. నేను పాస్ అవుతాను, మంచి మార్కులు వస్తాయి, ఇది అయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను, ఇలాంటివి అనుకోవాలి. అంటే ముందు నెగిటివ్ థింకింగ్ ఆపేసి పాజిటివ్గా ఆలోచించాలి. రెండవది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మన నమ్మకం ఉండాలి. ఫెయిల్ అయినా పర్వాలేదు, నేను ఇంకా జీవితంలో ముందుకెళ్తాను, నేను ఫెయిల్ అయినా పర్లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, అట్లా కాకుండా నేను జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాను, ఇదొక నాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే అనుకోవాలండి. మీరు రన్నింగ్ చేస్తున్నారు, జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారు, ఒక స్పీడ్ బ్రేకర్ అనుకోండి. ఫెయిల్ కావడం అనేది ఒక స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం ఏం చేస్తామండి, కొంచెం ఆగుతాం, కొద్దిగా ఆగి మళ్ళీ కంటిన్యూ అవుతాం. ఇక్కడ కూడా అంతే, మీ పరుగుకు, మీ భవిష్యత్తుకు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్, బ్రేక్ పడలేదు, స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ కంటిన్యూ కావచ్చు, చూద్దాం మనం. తర్వాత వచ్చే పరీక్షకు ప్రిపరేషన్ సాగించండి. ఉదాహరణకి మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, ఇన్స్టంట్ ఉంటుంది. ఒక సెమిస్టర్ ఫెయిల్ అయ్యారు డిగ్రీలో, నెక్స్ట్ సెమిస్టర్లో మనకు ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇక జీవితంలో ఇంకెప్పుడు ఉండదు అనుకోవద్దు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాలేదు, ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కండి. నెక్స్ట్ వచ్చేటటువంటి సెమిస్టర్కి, నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్కు ప్రిపేర్ కండి. అది కొన్నిసార్లు 15 డేస్లో ఉండొచ్చు, 20 డేస్ ముందే ఉండొచ్చు, 20 డేస్ తర్వాత కూడా ఉండొచ్చు. మీరు మిగతా వాళ్ళతో సమానంగా ఉంటారు. ఉదాహరణకు మీరు ఇన్స్టంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి, వెంటనే సప్లిమెంటరీలు, కొన్ని ఇన్స్టంట్లు, లేదంటే సెమిస్టర్లు, ఆ మిగతా వాళ్ళతో పాటుగానే మీరు పాస్ అవుతారు, మిగతా వాళ్ళతో పాటుగా నెక్స్ట్ సెమిస్టర్ చదువుతుంటారు, మిగతా వాళ్ళతో పాటుగా నెక్స్ట్ ఇయర్ మీరు కూడా కంటిన్యూ కావచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంజనీరింగ్కు వస్తుంటారు మిగతా వాళ్ళు, మీరు ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ వెంటనే ఆ 20 డేస్లో 25 డేస్లో జరిగే ఎగ్జామ్ని మీరు చూసుకొని నెక్స్ట్ మీరు కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఇంటర్మీడియట్ ఫెయిల్ అంతా మాత్రాన సూసైడ్ చేసుకోవాలా? చాలామంది ఆలోచన వస్తుంటుందండి. ఇక్కడ నేను చెప్పేది కూడా అంతే, ఆ నెగిటివ్ ఆలోచనలు రానివ్వద్దు. తర్వాత వచ్చే ఆ 20 డేస్ తర్వాత ఉండొచ్చు, కొన్నిసార్లు 1 మంత్ తర్వాత ఉండొచ్చు, వెంటనే ప్రిపరేషన్ సాగించండి, దాన్ని ఓవర్కమ్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. దాని తర్వాత ఉండేటటువంటి ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానిలో బాగా చదవండి, మిగతా వాళ్ళకంటే ముందుంటారు. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఫెయిల్ అయినా మిగతా వాళ్ళకంటే ముందుంటారండి, అది మీరు గమనించుకోండి.